ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కంటే బడ్జెట్ లెక్కలు చెప్పే కేంద్ర ఆర్థిక మంత్రి కట్టుకున్న చీరకే క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే నిర్మలా సీతారామన్ కట్టుకున్న ప్రతి చీరలో భారతీయత ఉట్టిపడేలా కనిపిస్తుంది. సో ఈసారి ఆమె కాంచీపురం చీరలో మెరిశారు. బంగారం నలుపు అంచుతో మెరూన్ కలర్ శారీలో మెరిశారు. గోల్డెన్ కలర్ బ్లౌజ్ శాలువాతో కనిపించారు. అయితే ఈ చీర తమిళనాడు నేపథ్యం ఉన్న చీర. అయితే కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో ఇప్పుడు ఆమె కాంచీపురం చీరను కట్టుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనే అందరి దృష్టి ఉంటుంది. చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. బడ్జెట్ వేళ కాంచీపురం చీరలో కనిపించారు. 2019లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ అప్పటి నుంచి ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. 2025లో బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక సాలువాతో కనిపించారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీరలో కలగా కనిపించారు. 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మోటిఫ్లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన చీరలో ఆమె కనిపించారు. 2023లో బ్రౌన్ కలర్ లో టెంపుల్ బోర్డర్ లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. ఇక 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీర. ఇక 2021లో ఎరుపు, గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. 2020లో నీలం రంగు అంచుతో ఉన్న పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. తొలిసారి ఆర్థిక మంత్రిగా 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు.